ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేలు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. జూన్ 10. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. పౌలు అన్న ఈ మాటలు ఫలానా సందర్భంలో వర్తించు అనడానికి వీలు లేదు. కొన్ని విషయాలు సమకూడి జరుగుచున్నవి అనలేదు. చాలా మట్టుకు అనే మాట వాడలేదు. సమస్తమును అన్నాడు. అల్పమైన విషయాల నుంచి బ్రహ్మాండమైన వాటి దాకా, మామూలు సంఘటనలు మొదలు ప్రాణాపాయ స్థితుల దాకా అన్నీ ఆయన కృపలో సమకూడి జరుగుతాయి. అన్నీ మన మంచి కోసమే పనిచేస్తాయి. ముందెప్పుడో చేస్తాయని కాదు, గతంలో చేశాయని కాదు, ఇప్పుడు చేస్తున్నాయి. ఆయన చేసే ప్రతి పనిని కోట్లాది స్వరాలు శ్లాఘిస్తూ ఉంటాయి. నీ తీర్పులు గంభీరమైనవి. ఆయన శ్రేష్టమైన నిర్ణయాలు నెరవేరుతూ ఉంటే నిలిచి చూస్తున్న దేవదూతలు చేతులు జోడించి, యెహోవా తన మార్గములన్నింటిలో నీతి గలవాడు, తన క్రియలన్నింటిలో కృపచూపువాడు అంటూ ప్రశంసిస్తూ ఉంటారు. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 17వ వచనం. అన్ని విషయాలు సమకూడి జరుగుతాయి. అది చాలా ఆశీర్వాదకరమైన కలయిక. ఎన్నెన్నో రంగులు వాటంతటవే కంటికింపుగా లేకపోయినా వాటిని ఇతర రంగులతో కలగలిపితే అందాన్నిస్తాయి. వివిధ రకాల సంగీత స్వరాలు, అపస్వరాలు, అపశృతులు కూడా గీతంగా కలిపితే మధుర సంగీతం అవుతుంది. ఎన్నెన్నో చక్రాలు, బోల్టులు కలిస్తేనే కానీ యంత్రం తయారు కాదు. ఒక దారాన్ని విడిగా తీసుకోండి, ఒక నాదాన్ని, ఒక చక్రాన్ని, ఒక రంగుని తీసుకోండి. వాటిలో అందం కానీ ఉపయోగం కానీ కనబడదు. కానీ వాటిని మిగతా వాటితో కలపండి. స్వరాలను ఇతర స్వరాలతో, ఇనుప వస్తువుని ఇతర ఉక్కు పరికరాలతో జోడించండి. ఫలితం ఎంత సౌష్ఠవం నిండి ఉంటుందో చూడండి. విశ్వాసానికి ఇదే పాఠం. ఇప్పుడు నీకు తెలియకుండా దాగి ఉన్నవన్నీ ఇక మీదట నీకు తెలుస్తాయి. ఒక విశ్వాసికి 1000 శ్రమలు వస్తే దానిలో అతనికి మేలు కలిగించే శ్రమలెన్ని? 500 కాదు, 999 ప్లస్ 1. మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఆదికాండం 50వ అధ్యాయం 20. మేలుకే దేవుడు ఉద్దేశించాడు. జీవితంలో వన్నెల పరలోకపు పసిడి నవ్వుల. ఏమి ఆదరణ వాక్యం! బ్రతుకు శాంతి దూతగా అనుదినం. దయలేని అన్నలు యోసేపు నమ్మినది అర్థం లేని అసూయ కార్యం కాదది. ఏళ్ల తరబడి శ్రమలు పడి గద్దెనెక్కించే దైవ జ్ఞానమే ఇది. లోకమంతా సంచరించే ఆ కన్ను కరువును కనిపెట్టింది ముందుగానే. చెరసాలలో గడిపిన నిరాశ దినాలు అవి సార్థకమయ్యాయి త్వరలోనే. ఖైదీకంతా అగమ్య గోచరం. హృదయంలో పేర్కొన్న నిరాశ. వర్తమానపు ఆర్తనాదమే గింగురు మంది. జరగనున్నదేమిటో తెలుసా ధన్యజీవికి? ఆ చీకటి సంవత్సరాల్లో విశ్వాసం మాత్రం ఆరిపోలేదు. దేవునిపై అతని నమ్మిక చేసింది అతని వేవేల మందికి దిక్కు. మీరు కాదు నన్ను ఇక్కడికి పంపింది, దేవుడే పంపాడు మంచి చెయ్యాలని. వేరే కారణం లేదు. స్తుతించడానికి సరైన కారణం ఇది. దేవుడు ప్రతిదీ ఉద్దేశిస్తాడు మంచికే. నాటి యోసేపు దేవుడే నేడు మన దేవుడు. శ్రమలను అడ్డుపెట్టడు, ఇడుముల ద్వారా ఇస్తాడు విమోచన. ఆదిలోనే అంతాన్ని చూస్తాడు. ప్రేమతో నీలో ఒక ప్రయోజనం చూస్తాడు. ఆయన చేతిలో చేయి కలిపి సాగిపో. కృపా ఐశ్వర్యాలు నీ కంట పడే వరకు. మహిమ సదనం చేరిన వేళ, నడిచొచ్చిన దారంతా కనబడిన వేళ, నడిపించిన తీరు తలచి నిత్యం ఆ ప్రేమను కొనియాడు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.